ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం తర్నం బ్రిడ్జ్ సమీపంలోని లో లెవెల్ వంతెనపై వరద ప్రవహిస్తోంది. వర్షాలతో తర్నం వాగు ఉప్పొంగింది. దీంతో వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో 3 లారీలు చిక్కుకున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కొన్ని చోట్ల జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం తర్నం లో లెవెల్ వంతెన వద్ద ఉన్నాం. ఎగువన కురిసిన వర్షాలకు ఆ పైన ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద నీరు రావడం, ఈ లో లెవెల్ వంతెన పైన 3 వాహనాలు ఇరుక్కుపోయాయి. 2 భారీ లారీలు, అదేవిధంగా మరో లారీ, 3 లారీలు ఇరుక్కుపోయిన నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ బ్రిడ్జి పైనుంచి వచ్చిన వరద నీరు కారణంగా వాహనాలు ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. ఇటు మహారాష్ట్రకి ఏదైతే జయనాథ్ మీదుగా బోరాజు, జయనాథ్ మీదుగా బల్లార్షకి వెళ్లే మహారాష్ట్రకు వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ఈ విధంగానే నిలిచిపోతున్నాయి వాహనాలు. గతంలో ఇక్కడ 2 లారీలు ఇరుక్కపోయి కొద్ది దూరం కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాటిని బయటకు తీశారు. ఇప్పుడు సైతం ఈ వరద నీటికి వరదల్లోనే ఆ 3 లారీలు చిక్కుకుపోవడం, అయితే నిన్న రాత్రి నుంచి ఇలాగే ఉన్నట్లుగానైతే స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఇది దాటకుండా పోలీసులు సెక్యూరిటీ సైతం ఏర్పాటు చేశారు. భారీ వాహనాలు కావచ్చు, అదేవిధంగా 2 వీలర్స్ కావచ్చు, ఇతర మనుషులు కావచ్చు, ఎవరు వాగు దాటకుండా అటువైపు కొంతమంది పోలీసులు, ఇటువైపు కొంతమంది పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే మహారాష్ట్రకు సిమెంట్ పరిశ్రమలోకి వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇక్కడి నుంచి బోరాజు ఏదైతే జాతీయ రహదారి వరకు నిలిచిపోయి ఉన్న పరిస్థితి ఇటువైపు ఉంటే, మరోవైపు ఈ తర్నం గ్రామం నుంచి, ఈ వాగు నుంచి అటు అవతలి వరకు కిలోమీటర్ల మేర అటువైపు నుంచి వచ్చే వాహనాలు సైతం నిలిచిపోయిన పరిస్థితి. ఎగువన సాత్నాల మత్తడి వాగు ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు నిన్న రాత్రి ఎత్తిన నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చిన వరద కారణంగా ఈ భారీ వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. అయితే అందులో ఉన్న డ్రైవర్లు మాత్రం చాకచక్యంగా బయటపడడంతో కొంత ఇబ్బంది అయితే తప్పింది. కాకపోతే వాహనాలు మాత్రం అందులో ఇరుక్కుపోయిన పరిస్థితి. అయితే ఎగువన కురిసిన వర్షాల కారణంగా ఈ విధంగా చిక్కుకుపోయినట్టు ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. నిన్న రాత్రి విషయానికి వస్తే పలు మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే ఎగువన ఏదైతే కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఆ గేట్లు ఎత్తడం మూలంగానే ఈ వరద వచ్చినట్టుగానైతే తెలిసింది. వరద కారణంగా లో లెవెల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ లారీలు ఇందులో చిక్కుకుపోయి ఉన్నాయి. అయితే వరద ఎక్కువైతే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మరో 2 గంటల్లో ఈ వరద తగ్గే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్ జిల్లా తర్నం వాగు నుంచి.